పోరాడతాము, ప్రజలతోనే ఉంటాము. ప్రజల ఒక సైతం వారి యొక్క సమస్యల మీద పోరాడి ప్రజల్ని ఈరోజు వారికి మేము భరోసా ఇస్తున్నాం. మీరు కాంగ్రెస్ చూశారు, మీరు టీఆర్ఎస్ చూశారు, ఒక్కసారి బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి. ఈ యొక్క మార్పు చూడండి. తెలంగాణలో ఒక రాజకీయ మార్పు చేసి డబుల్ ఇంజన్ సర్కారు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఒక తెలంగాణ వాసులకు ఒక బంగారు తెలంగాణ, ఒక వికసిత తెలంగాణ, ఒక ప్రజాస్వామ్య తెలంగాణ తప్పకుండా మేము తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ ఉద్యమం కోసం ఈ ప్రజా వ్యతిరేక ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ ఉద్యమం తీస్తాము. ఇప్పుడే నేను పగ్గాలు పట్టాను కాబట్టి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ బాట ఉద్యమాల బాటలు 42% రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ ఇవ్వాలనుకుంటుంది. దీన్ని మీరు సమర్థిస్తారా? ఆర్డినెన్స్కు మీ వ్యతిరేకం కాదు, రిజర్వేషన్లకు మీ వ్యతిరేకం కాదు. రిజర్వేషన్లో 10% మతపరమైనటువంటి రిజర్వేషన్లకు మీ వ్యతిరేకం ఒకటి. రెండోది 42% రిజర్వేషన్లు మీరు బిల్లు పెట్టారు అసెంబ్లీలో, భారతీయ జనతా పార్టీ బేషరతుగా సపోర్ట్ చేసింది. అది మొత్తం పూర్తిగా దాన్ని అమలుపరచాల్సిన బాధ్యత మీది. బిల్లు తెచ్చింది మీరు, సపోర్ట్ చేసింది మేము, బిల్లు పాస్ చేసిన ఆర్డినెన్స్ చేసింది మీరు. ఈ 42%లో 10% ముస్లిం రిజర్వేషన్ మీరు సపోర్ట్ చేయలేదు. అది కాక 42% మీరు చేయలేకపోతే రేపు కేంద్రాన్ని మీరు దూషించేటటువంటి అలవాటు ఉంది. కాబట్టి మీరు కేంద్రం మీద నిర్భరం కాకుండా మీరు ఇచ్చిన వాగ్దానం కాబట్టి మీ ఎలక్షన్ మేనిఫెస్టో ఉంది కాబట్టి అది బాధ్యత మీది. అమలు ఏ విధంగా పరుస్తారనేటువంటి బాధ్యత మీది. మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కు మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా ప్రిపేర్ అవుతాం? మేమందరూ అవుతాం. రాజకీయ పార్టీకు ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేయాల్సి ఉండగా బాధ్యత మీరు తప్పకుండా బాధ్యత ఈ యొక్క తీసుకుంటాము. మేము గ్రామ స్థాయి నుంచి కూడా వార్డు మెంబర్ నుంచి కూడా జెడ్పీటీసీ దాకా మేము పోటీ చేస్తాము. మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ గతంలో స్థానిక ఎన్నికల్లో ఇంత ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున మేము పోటీ చేయలేదు. మేము పెద్ద ఎత్తున పోటీ చేసే ప్రయత్నం చేస్తాము. ఎక్కువ సీట్లు గెలుస్తాము. ధన్యవాదాలు. కవర్ చేయండి. రాగే ఉంటుంది కవర్ చేయండి. రాగే ఉంటుంది మోర్చా అధ్యక్షులు అయినటువంటి ఒక శ్రీధర్ గారు, అదేవిధంగా గిరిజన మోర్చా అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ గారు, మరి ఇద్దరు చాలామంది ఇక్కడ వచ్చినారు. అందరూ కూడా పేరు నమస్కరిస్తాం. నల్గొండ జిల్లా నా ఒక సొంత జిల్లా, ఉమ్మడి జిల్లా. నా సొంత జిల్లాలో నేను ఇక్కడ పర్యటన చేయాలి. ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇక్కడ రేషన్ కార్డులు వితరణ కోసం పంపడం కోసం వస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తాను. ఎవరైతే ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏంటంటే ఎవరైతే అర్హతలు ఉన్నారో రేషన్ కార్డుకు వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఒకటి. రెండోది, ఈరోజు రేషన్ కార్డులో పంపిణీ చేస్తున్నటువంటి ధాన్యం ఏదుందో, బియ్యం ఏదుందో, ఈ యొక్క బియ్యము మొత్తం 5-6 కిలోలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద. మరి మోదీ గారి బొమ్మ రేషన్ కార్డులో పెట్టాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా రేషన్ షాప్లో ఇస్తున్నటువంటిగా ఏదైతే మేము బీద ప్రజలకు ఇస్తున్నామో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద, అవన్నీ కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఏదో వాళ్ళ ప్రోగ్రామ్ అన్నా చేస్తున్నారు. ఇక్కడ కూడా వాళ్ళు చేసుకుంటున్న పరిస్థితులను చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఎవరికైతే అర్హతలు ఉన్నారో అందరికీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కేవలం వాళ్ళ కార్యకర్తలకు రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే దానికి దళాలు కూడా మొదలుపెట్టారు. వాళ్ళు ముందు వాళ్ళ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్టుగా సంఘటన కూడా మా దృష్టికి రావడం జరుగుతూ ఉంటుంది. రెండోది అయితే నల్గొండ జిల్లా ఈరోజు రాజకీయ పరమైనటువంటి ఒక చైతన్యకరమైనటువంటి జిల్లా. ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి యువకులకు, మహిళలకు నేను ఆహ్వానిస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో చేరండి. ఈ యొక్క దేశంలో కుటుంబ పరిపాలన ఉన్నది. రాహుల్ గాంధీ గారి కుటుంబం, సోనియా గాంధీ గారి కుటుంబం, మరోవైపు అయితే టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పరిపాలన మనం చూసాము. ఇక్కడ నల్గొండ జిల్లాలో కూడా కుటుంబ పరిపాలన, 3 పిల్లల పరిపాలన అయితే, మరో చోట అపూర్వ సోదరుల పరిపాలన ఉంటే, మరో చోట తండ్రి కొడుకుల పరిపాలన ఉన్నది. నల్గొండ జిల్లా రాజకీయ చైతన్యాలతో ఉన్నటువంటి గడ్డ ఇది. ఈ గడ్డలో కుటుంబ పరిపాలన అంతం చేయాలంటే భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకురావాల్సిన అవసరం లేదు. అనేకమైనటువంటి పెండింగ్ ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒక